అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిత్రులందరికీ స్వాగతం. టుడే వి హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మన పెన్సిలర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోనే. చాలా ఆస్పిషియస్ ఈవెంట్, ఎందుకంటే మినిస్టర్ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈఓ గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేమందరం వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కోఆర్డినేషన్ మీటింగ్. వివిధ శాఖల వారు వచ్చి రేపు జరగబోయే, అంటే మే 8 నుంచి 14గా జరగబోయే ఈ బ్రహ్మోత్సవాన్ని ఇంకెంత మంచిగా చేయగలము, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా, లేకపోతే వారికి ఏ ఇష్యూస్ లేకుండా ఈ సమ్మర్ సీజన్లో ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్, ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ శాఖలు చూసినట్టే వివిధ శాఖల నుంచి, ఫారెస్ట్ నుంచి కానీ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి, అండ్ ఎస్పెషల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు అనేది చేస్తున్నారు కాబట్టి క్వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ బిట్ సజెషన్స్తోనే ముగించడం జరిగింది. సో ఐ హోప్ దట్ మీ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాల్ని బాగా ఘనంగా చేయాలని ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన పెంచుకొండలో జరిపాం. సెకండ్ మీటింగ్ అనేది ఆర్టీఓ ఆఫీస్లో జరుపుతాం. అప్పుడు గల ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తున్నారు, ఈ ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్టీఓ ఆఫీస్లోనే ఆర్గనైజ్ చేస్తాం. ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు ఈసారి అయితే త్వరగానే చెప్తాం, 3-4 డేస్ ప్రయర్గానే చెప్తాం. అండ్ మే 2nd, 3rd మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఈ అన్ని ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయని చూస్తారు. మే 8 నుంచి మంచిగా చేయాలి అండ్ సక్సెస్ఫుల్గా బ్రహ్మోత్సవాలు జరపాలని ఆశిస్తూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. నరసింహస్వామి దేవస్థానం భక్తులందరూ కూడా నమస్కారం. ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 8 నుంచి 14 వరకు అంగరంగ వైభవంగా జరుపుటకు నిశ్చయించాము. దానికి గాను మొదటి మీటింగు మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ శాఖ ఏమేమి పనులు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏం పనులు చేయాలి, మిగతా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎక్సైజ్, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము మే 2 లోపల అన్నీ పూర్తి చేసి మే 8 నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని వినుటకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సర్వసభ్య సమావేశంలో మనకు అన్ని శాఖల అధికారులకి తగు సూచనలు జారీ చేసినట్టు చేసినటువంటి మన నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మరియు దేవస్థాన కార్యనిర్వహణ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఇతర అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం పెన్సిల్ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంటే మనకు నెల్లూరు జిల్లాతో పాటు దీనికన్నా ఎక్కువగా కడప జిల్లా నుంచి కూడా భక్తులు ఇచ్చేస్తారు. ఎలాగన్నది ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాల్లో మనకు ప్రధానంగా హనుమంత సేవ, గరుడ సేవకి భక్తులు గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజులు అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారిస్తే బ్రహ్మోత్సవం విజయవంతం అవుతుంది. మిగతా రోజుల్లో మామూలుగా సాధారణంగా వచ్చే భక్తులు పెద్ద ఇబ్బందులు ఏముండవు. ఈ 2 రోజులు మాత్రం 48 అవర్స్ అందరూ ఒక డెడికేషన్తో మనం పనిచేస్తే బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయొచ్చని చెప్పి నా అభిప్రాయం. ఇక్కడ అన్ని శాఖల అధికారులతో ఆర్టీఓ గారు సమీక్షించారు. ఆ ప్రకారం అందరూ ఈ ఏర్పాట్లు పూర్తి చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద రామనారాయణ రెడ్డి గారు మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే ఆయనకి ప్రత్యేక అభిమానం, స్వామివారు భక్తులు వారు కూడా పదే ఈ బ్రహ్మోత్సవాల గురించి
చాలా విషయాలు ఆర్టీఓ గారికి నాకు తెలియజేశారు. వారి సూచనల మేరకు మరియు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుర్మల రామకృష్ణ గారి సూచనల ఆదేశాల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు అంతా ఎలిమినేషన్ జరిగింది కాబట్టి షార్ట్ సర్క్యూట్స్ అవి కూడా లేకుండా చూసుకోవాల్సింది. తర్వాత వచ్చేసి మాకు వాలంటీర్స్ మినిమం ఒక 100 మెంబర్స్ అవసరం అవుతుంది. మన ఎంపీడీఓ గారి దీంట్లో ఒక 50 మందిని అరేంజ్ చేస్తున్నట్టు ఇచ్చారు. కానీ కొద్ది సఫిషియెంట్ 100 మెంబర్స్ ఉంటే కాస్త సఫిషియెంట్ ఇదే ఉండే అవకాశం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైపు నుంచి మేడం ఈ చిరుతల సంచారం ఎక్కువగా ఉందనే విషయం బాగా చెప్పారు. ఆ విషయంలో కాస్త అవేర్నెస్ చేయాలి. వచ్చేస్తారు వాడు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ సంచారం ఉంటే ఇబ్బంది కలిగింది. అది ఒకటి మనం కొద్ది కేర్ తీసుకోవాలి మేడం. ఏజ్డ్ పర్సన్స్ వచ్చి మధ్యలో హెల్డప్ అయ్యి కొన్ని సమస్య వస్తుంది మేడం. దానికోసం అందుకని మొదట అక్కడి నుంచి ఎంట్రీ పాయింట్ దగ్గర మనం క్యూ లైన్స్ కోసం అది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా లైట్స్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా మనకి అవసరం అవుతుంది. ఏదన్నా ఉంటే తర్వాత మీ నోటీస్కి తీసుకొస్తాం మేడం. ఇష్యూస్ మేమే చేస్తాం. అది కూడా ఆ రిపోర్ట్ నుంచి మేమే ఆర్గనైజ్ చేస్తాం. లాస్ట్ టైం నేను చేయలేదు మేడం. ఆల్రెడీ అందరికీ నమస్కారం. నమస్తే మేడం. గత 3.5 సంవత్సరాలకి ఈ మండలంలో అంటే స్టేట్ మొత్తం మేడం. కానీ నేను ప్రతిసారి గవర్నమెంట్కి లెటర్ పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని ఇన్ కేసు పర్మిషన్ రాకపోయినా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ 3 years 24/7 నేను అందుబాటులో ఉంటాను. ఆరోగ్యం కానీ ఈ ప్రతి సంవత్సరం ఎలా ఉందా మాది ఎలా జరుగుతుందంటే మోషన్స్ ఉంటుంది మేడం. మార్నింగ్ 8 to 2 ఒక బ్యాచ్ ఉంటారు. ఆఫ్టర్నూన్ ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా ఎక్కడెక్కడ మనకి పాయింట్స్ ఉంటాయో ఆర్టీసీ కానివ్వండి లేదా పోలీస్ కానివ్వండి లేదా ఇంకెక్కడెక్కడ మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.